అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. తమిళనాడులో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మరింత ఉత్కంఠభరితమైన పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న స్టాలిన్ కు డీలిమిటేషన్ ఒక ఆయుధంగా దొరికింది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు స్టాలిన్ డీలిమిటేషన్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ మరొకసారి ఓటర్ల మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ భరితమైన పోటీ నెలకొంది. తమిళనాడులో మరోసారి విజయం సాధించాలని డీఎంకే ఉవ్విళ్లూరుతుండగా, డీఎంకేను గద్దె దింపేందుకు అన్నా డీఎంకే, బీజేపీ కూటమి, టీవీకే సహా ఇతర పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ఓటర్ల మద్దతును దక్కించుకునేందుకు స్టాలిన్ పలు అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గతంలో డీలిమిటేషన్, హిందీ భాషా వివాదం వంటి అంశాల్లో కేంద్రంతో పోరాటం చేసిన స్టాలిన్ ఎన్నికల వేళ మరోసారి ఆయా అంశాలను అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. కేంద్రం నియోజకవర్గాల పెంపుపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేవలం ఒక పరిపాలనా పరమైన మార్పుగా కాకుండా తమిళ ఆత్మగౌరవ పోరాటంగా మార్చడంలో స్టాలిన్ విజయం సాధిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సహజంగానే తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ గళం ఎప్పుడూ బలంగా వినిపిస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వ్యతిరేకతను అధిగమించి గట్టి పోటీనిస్తున్న అన్నా డీఎంకే, బీజేపీ కూటమిని దెబ్బకొట్టేందుకు ఎంకే స్టాలిన్ డీలిమిటేషన్ అంశాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా ఎంచుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య జనాభా ప్రాతిపదికన పెరిగితే తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భావోద్వేగపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు డీలిమిటేషన్ అంశాన్ని అస్త్రంగా మార్చుకుని స్టాలిన్ చేసే పోరాటం డీఎంకేకు కలిసొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడును రాజకీయంగా ఏకం చేస్తానని ప్రకటించడం ద్వారా స్టాలిన్ తన ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరారు. జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన తమిళనాడుకు సీట్ల పెంపు ప్రక్రియలో అన్యాయం జరగడం అంటే తమిళ జాతిని అవమానించడమేనన్న వాదనను స్టాలిన్ తెరపైకి తెచ్చారు. ఈ అంశం ద్వారా అన్నా డీఎంకే, బీజేపీలకు చెక్ పెట్టేందుకు స్టాలిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా స్టాలిన్ గళం విప్పడం కేవలం సీట్ల పెంపుగా మాత్రమే చూడటం లేదు. దీనిని ద్రవిడ నమూనా అభివృద్ధిపై కేంద్రం చేస్తున్న దాడిగా చిత్రీకరిస్తున్నారు. ఆర్థికంగా దేశానికి ఎంతో మేలు చేస్తున్న తమిళనాడు వంటి రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని చెప్పడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ మేధావుల వరకు అందరినీ తన వైపు తిప్పుకుంటున్నారు స్టాలిన్. ఈ సెంటిమెంట్ గనుక ఎన్నికల నాటికి పతాక స్థాయికి చేరితే డీఎంకేకు తిరుగులేని మెజారిటీ దక్కడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తీవ్ర స్థాయికి చేరింది. రాష్ట్రంలో ధరల పెరుగుదల, పాలనాపరమైన విమర్శలను ప్రజలు పట్టించుకోకుండా చేయడంలో భాష, ప్రాంతీయ సెంటిమెంట్ ఎప్పుడూ కీలకంగా పనిచేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్టాలిన్ కూడా సరిగ్గా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమం తరహాలో ఇప్పుడు డీలిమిటేషన్ ను వ్యతిరేకంగా ఉద్యమం చేయడం ద్వారా యువతను, సామాన్య ప్రజలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు స్టాలిన్. ఇది అన్నా డీఎంకే, బీజేపీ కూటమికి ఒక రకమైన రాజకీయ ఇరకాటంగా మారింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏవైనప్పటికీ తమిళ ప్రయోజనాల పరిరక్షకుడు అనే ఇమేజ్ స్టాలిన్ కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. కేంద్రంపై పోరాడే వీరుడిగా తనను తాను ఆవిష్కరించుకోవడం ద్వారా స్టాలిన్ ఓటర్లలో ఒక బలమైన నమ్మకాన్ని కలిగించే యత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం తమిళనాడు అగెయిన్స్ట్ డీలిమిటేషన్ అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతుండడం వంటి స్టాలిన్ వ్యూహం ఏ స్థాయిలో పనిచేస్తుందో అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి అజెండా కంటే ప్రాంతీయ ఆత్మగౌరవమే ఎన్నికల ఫలితాలను శాసిస్తుందని భావిస్తున్న స్టాలిన్ తన వ్యూహాలతో మళ్లీ తమిళనాడులో అధికారంలోకి రావాలని చేసే ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయి అన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. తమిళనాడులో భాష, ప్రాంతీయ సెంటిమెంట్ ఎప్పుడూ కీలకంగా పనిచేస్తుంది. అందుకే స్టాలిన్ కూడా ఆయా అంశాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఓటర్ల మద్దతుతో మరొకసారి విజయం సాధించాలని భావిస్తూ ఉన్నారు. కేంద్రంపై పోరాడే వీరుడిగా తనను తాను ఆవిష్కరించుకోవడం ద్వారా స్టాలిన్ ఓటర్లలో ఒక బలమైన నమ్మకాన్ని కలిగించే యత్నం చేస్తున్నారు.
ఇది స్టాలిన్ కు విజయాన్ని అందిస్తుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.